ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వ్యతిరేకంగా దళితులు ఐక్య పోరాటం చేయాలి. రాజ్యాంగ పదవిలో ఉన్న రఘురామను పదవి నుంచి కూటమి ప్రభుత్వం తొలగించాలి. రాజ్యాంగం పదవిలో ఉన్న రామరాజును పదవి నుంచి తొలగించాలి. కడియం మండలం దళిత ఫెడరేషన్ సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత నాయకులు రిమాండ్. కడియం మండలం దళిత ఫెడరేషన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చినబాబు అధ్యక్షతన పుష్పవతి పూలవర్తకుల సంఘం దళిత మేధావులు, నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అంబేద్కర్కు పుష్పాంజలి ఘటించారు. ఈ సమావేశంలో దళిత నాయకుడు వెంకటరత్నం మాట్లాడుతూ, హిందూమతంలో ఉన్న దళితులు క్రైస్తవంలోకి మారితే కులం మారుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. వైసీపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు వీరి హయాంలో దళితులపై దాడులు జరిగాయని, జరుగుతూనే ఉన్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం దళితులకు రిజర్వేషన్లు తొలగించడానికి తెర వెనుక చేసే కుట్రలను దళితులందరూ ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. దాని గురించి మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్, జై భీమ్. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎవరెవరో భక్తులు ఆ రెండు విషయాల మీద మాట్లాడటానికి ఈ సమావేశం ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలు తెలియజేయడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసాం. కనుక మీరందరూ సహకరించి లైటింగ్ ఫీల్ 3 గంటలకు అనుకున్నాం, కానీ 4:30 క్లుప్తంగా ఒక్కొక్కరు 15 నిమిషాలు లేకపోతే 5 నిమిషాల చుట్టూ మాట్లాడి మీరు అభిప్రాయం ఆలోచనతో ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇచ్చాక కూడా క్రైస్తవులకి రాష్ట్రంలో ఎక్కడ కూడా క్షేమ కొడతలేదు. ఎందుకంటే ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా 1950లో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మాత్రమే షెడ్యూల్ కాస్ట్ అని చెప్పేసి రాసి పెట్టారు. నిజానికి ఇది వచ్చేసరికి అంటే 1950 ఆర్డర్ వచ్చేసరికి రాజ్యాంగం అమల్లోకి రాలేదు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 నవంబర్ 26 వచ్చింది రాజ్యాంగం. ఈ ఆర్డర్ 1950 ఆగస్టు 10 వచ్చింది. రాజ్యాంగం రాకముందే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మన మీద తీసుకొచ్చి పెట్టారు. మీరు పెద్దలందరూ ఈ అభివృద్ధి గురించి ఏది ముందుకెళ్ళినా కానీ దాని యూత్ అంతా మండలమే కాదు వేరే మండలం నుంచి కూడా మీకు యూత్ని సేకరించి మీ వెనకాల నిలబెట్టడానికి ఆ కార్యాచరణను తీసుకుంటారని ముందుగా చెప్తున్నాను. మాదిగానే మనందరం ఒకటే కాబట్టి మనందరం ఒకే నిదానం మీద మీ పెద్ద వెనకాల మీ అందరం యూత్ అంతా కూడా మీ ముందు నిలబడతామని మీ వెనకాల నిలబడతామని చెప్తున్నాను. అలాగే మనం చిన్ననాటి నుంచి మీరు పుట్టి పెరిగిన కాంచి మనం అందరం పుట్టి పెరిగిన కాంచి మన కుల వ్యవస్థ అనేది పోలేదు, ఇప్పటికీ పోలేదు. అలాగే మన పిల్లలకు కూడా పోదు. కాబట్టి మనం ఇప్పుడే మన పిల్లలకి మంచి దారిని ఏర్పరచాలని ఈ సమయాన్ని ఏర్పరిచినటువంటి ముఖ్య ఉద్దేశం అది. కాబట్టి మీరందరూ మంచి ఆలోచన తీసుకుని మంచి కార్యాచరణ ఏర్పాటు చేయాలని మీకు ఎందుకంటే ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి సమస్యలన్నీ కూడా సోదరులు చక్కగా వివరించలేదు. అంటే ఇక్కడ మన సమాజంలో బతుకుతున్నామంటే మనం ఎందుకు బతుకుతున్నాం, హక్కులేంటి, మన కార్యాచరణ మనం ఏం చేయాలనేటువంటి ప్రతి వాడు కూడా ఆలోచించాం. ఇక్కడ అదే ఉద్యమంలో కొనసాగుతున్న మీ అందరికీ కూడా జైవ్యంలో మరొకసారి. అయితే ఈ అంతరానితనం పుట్టిన కాలం నుండి మన తాత ముత్తాతల కాలం నుండి వచ్చినా నా తరం వచ్చేటప్పటికి కొద్దిగా పోతాదేమో అనుకున్నాం. కానీ నా వయసులో, నాకు 10 ఏళ్ళలో ఉన్న వయసులో కూడా ఈ వివక్షత పోలేదు. వివక్షత పోలేదు అంటే నువ్వు అంటరాని వాడు అని మన చేత కంటిన్యూ పెట్టిస్తున్నారు. దళితులు అంటే వచ్చినటువంటి దళిత నాయకులకు నా జై భీమ్. సరే, ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆర్టికల్ 50 మీద ఆకివీడి పెద్దపేటలో కొంచెం భూమి పడగొట్టిన అతి ముఖ్యమైన పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయాలని, దీని మీద దళిత ఫోరం ఫ్రంట్ అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి 1 వారం రోజుల నుండి
ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అన్ని గ్రామాలు తిరిగి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే మేము ఈ ఉద్యమం అనేసి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ప్రతి గ్రామం నుండి, మండలంలో ప్రతి గ్రామం నుండి ప్రతి నాయకులకు వచ్చారు. అలాగే మన మాస్టర్ చాలా విషయాలు క్లుప్తంగా చెప్పారు. అలాగే మన తమ్ముడు పల్లి అప్పుల గారు, మన రాంబాబు, మన చిన్నబాబు గారు, అలాగే వీరవరం నుండి షరీఫ్ గారు, మరి ఎంతోమంది తమ అమూల్యమైన వాయిస్ని వినిపించారు. మనం ఉద్యమం చేయకపోతే, మనం పోరాడకపోతే ఈ రోజున ఏది సాధించలేము. ఇవాళ ఈ మీటింగ్ పెట్టామంటే ఉద్యమ స్ఫూర్తితోనే పెట్టాం. ఆ రోజు అంబేద్కర్ కలం పట్టుకున్నారు. ఈ రోజు మనం గలం ఎత్తాలి. గలం ఎత్తకపోతే మనం ఏమి చేయలేము. అందుకనైతే మండలంలో ఉండే నాయకులంతా దయించి ఈ పోరాటానికి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ జై భీమ్.